నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వదేశీ వస్తు వినియోగాన్ని ఉద్యమంలా నిర్వహించేందుకే బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడి. పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం. గ్రామాల అభివృద్ధి సంరక్షణ బాధ్యత కార్యదర్శులదేనన్న కలెక్టర్ రాజాబాబు. ఘనంగా డాక్టర్ కెవి రమణారావు వర్ధంతి. వారి స్వగ్రామంలో ఉచిత వైద్య శిబిరం, మందులు పంపిణీ. దేశంలో ఇంటింట స్వదేశీ వస్తువులు వినియోగించే ఆలోచన ప్రజల్లో పునఃనిర్మాణం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ను క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని లా కళాశాలలో భరతమాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆత్మనిర్భర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ, బాలగంగాధర్ తిలక్ వంటి మహనీయులు స్వదేశీ వస్తు వినియోగం నినాదాన్ని ఉద్యమంలా తీసుకువచ్చారని వీర్రాజు గుర్తు చేశారు. $5 ట్రిలియన్ ఆదాయమే లక్ష్యంగా ప్రపంచ పటంలో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రధాని మోడీ ప్రయత్నాన్ని కొందరు విదేశీయులు దెబ్బతీస్తున్నారన్నారు. గతంలో విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులను దేశంలోనే తయారు చేసుకుంటున్నామని, పెట్రోల్కు ప్రత్యామ్నాయం కూడా కనుగొన్నామని తెలిపారు. అభివృద్ధి ఫలాలను గ్రామస్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యమన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారతదేశ సాంకేతిక నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 50 మంది ప్రజానికాన్ని స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉద్యమం చేపట్టారని, సెప్టెంబర్ 20 నుండి 90 రోజుల పాటు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని సంకల్ప అభియాన్ జోనల్ ఇన్ఛార్జి అశోక్ రాజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు, నాయకులు పివి శివారెడ్డి, కృష్ణారెడ్డి, మహేష్, యోగయ్య యాదవ్, నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో అనేక రకాలైనటువంటి స్వదేశీ కాన్సెప్టుతో మన దేశం ప్రగతి సాధిస్తుంది. ఇంకా ప్రజల్లో దీని మీద పెద్ద ఎత్తున చర్చించాలి. ఈ యొక్క ఆర్థిక పునర్వ్యవస్థలో, పునర్నిర్మాణంలో భారతీయులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. ఇది పార్టీ ఒకరోజు చేసే కార్యక్రమం కాదు. పార్టీ ఇది డిసెంబర్ దాకా ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది డిసెంబర్ అనేది కాదు, ఇది మన దేశంలో స్టార్ట్ అయింది. ఈవేళ సెల్స్ తయారీ రంగంలో చైనా ముందంజలో ఉంటే నెంబర్ 2 కంట్రీగా ఈవేళ భారతదేశం ఉంది. భారతదేశంలో ట్యాబ్స్ దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సెల్స్, శాంసంగ్ దగ్గర నుంచి విదేశీ సంస్థలైనటువంటి అన్ని రకాల సెల్స్ తయారవుతున్నాయి. ఇక్కడ కాలేజీలో డిఫెన్స్కి సంబంధించిన కోర్సులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది భారతదేశం. అదివరకు ఎంటెక్కే ఉండేది, ఇప్పుడు బీటెక్ను కూడా ఈవేళ మనం 50,000 కోట్లు డిఫెన్స్ అమ్యునేషన్ని విదేశాలకు పంపిస్తున్నాం. వాటిని 1,00,000 కోట్లకు పైన పెంచాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నాం. యుద్ధం జరిగిన సందర్భంలో, సింధూర యుద్ధం జరిగిన సందర్భంలో మన స్వదేశీ టెక్నాలజీ మీద మన యుద్ధం 2 రోజులే ఆపేశాం. యుద్ధాన్ని 2 రోజులు ఆపమని పాకిస్తాన్ మనం కోరింది. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో యుద్ధం స్టార్ట్ చేశారు, కానీ దాన్ని నిలుపుదల చేయలేకపోతున్నారు. హమాస్ అది చాలా కాలం నుంచి యుద్ధం జరుగుతుంది. రష్యా యుద్ధం చేస్తుంది, కానీ భారతదేశం 2 రోజుల్లో యుద్ధాన్ని నిలుపుదల చేయమని కాళ్ళబేరానికి వచ్చారు పాకిస్తాన్. కారణం స్వదేశీ టెక్నాలజీ. ఈ స్వదేశీ టెక్నాలజీ మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీని తర్వాతే ట్రంప్ ఈ చర్చకి బాగా ముందుకొచ్చాడు. ఈ ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితిని ముందుకొచ్చాడు. దాని ఏదో పెట్రోల్ అనేటువంటి నెపం. ఈవేళ పెట్రోల్కి ప్రత్యామ్నాయాలు, ఇలాంటి బెదిరింపుల మూలంగా పెట్రోల్కి ప్రత్యామ్నాయాలు ఇథనాల్ తయారు చేస్తున్నాం, సిఎన్జిని గ్రాస్తో తయారు చేస్తున్నాం. అలానే సోలార్ పవర్, 1 కంట్రీ 1 సన్ ఆల్ ది కంట్రీ. సూర్యుడు ప్రపంచానికి అందరికీ సంబంధించిన వాళ్ళు.
అంటే సోలార్ పవర్ని మనం తయారు చేస్తాం, అది విదేశాలు కూడా అమ్ముతాం. సోలార్ పవర్ తయారు చేస్తాం, స్వదేశంలో కార్లు నిర్మాణం చేస్తాం, పెట్రోల్ దిగుమతులు తగ్గిస్తాం. రాబోయేటువంటి 6 నెలల కాలంలో అన్ని పెట్రోల్ బంకులు నేషనల్ హైవేలో ఈ యొక్క కరెంటుతో ఈవీఎంలను ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొస్తున్నాం. ఏదైతే ఉందో ఇది సామాన్య మానవుడు అందరికి కూడా ఉపయోగపడేటువంటి జీఎస్టీ. దీన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. ఆ విధంగా రాష్ట్రంలో ప్రతి పంచాయతీ బోర్డు వరకు ఈ ప్రచారం జరుగుతుంది. పంచాయతీ బోర్డు సెక్రటరీ గ్రామ సభలు పెట్టి జీఎస్టీ ఎందులో తగ్గింది, రైతులకు ఏ విధంగా తగ్గింది, మెడిసిన్స్లో ఏ విధంగా తగ్గింది, ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలానే ప్రధానమంత్రి కూడా 16వ తేదీన కర్నూలులో జీఎస్టీ మీద ప్రచారం చేయడం కోసం వస్తున్నారు. గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలందరినీ కూడా స్వదేశీ ఉద్యమంలో పాత్రలు చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వాజ్పేయి గారి జయంతి రోజు వరకు కూడా ఈ 90 రోజులు ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తర్వాత స్వదేశీ అనేది ప్రజలందరూ కూడా పాటించాలి అనేటటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ స్వదేశీ వల్ల మనకి ఏదైతే వికసిత్ భారత్ 2047 అనుకుంటున్నామో, ఈ స్వదేశీ వస్తువులు వాడడం వల్ల ఆ 47ది 40కి కానీ మీరందరూ ఈ జనరేషన్ అంతా చూస్తారు. ప్రపంచంలోనే విశ్వగురువుగా తయారవబోయే భారతదేశాన్ని మీరు అందరూ చూస్తారు. అంత అద్భుతంగా ఈరోజు మనం 4వ ప్లేస్లో ఉన్నాం, ఆర్థికంగా 3వ ప్లేస్కి వస్తున్నాం నెక్స్ట్ ఇయర్కి. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే దాదాపు గత 11 ఏళ్ల నుంచి స్వదేశీ సాంకేతికతను వాడి స్వదేశీ వస్తువులను తయారు చేయించి ఇండస్ట్రీస్ని ఎక్కువ భాగంలో కూడా మద్దతు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా ఈరోజు ఐఫోన్లు పెద్దలు చెప్పినట్టు ఈ 2వ స్థానంలో ఉన్నాం భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్లో. గ్రామాల సమగ్రాభివృద్ధి, సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఈ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒంగోలు డివిజన్ పంచాయతీ కార్యదర్శులకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రెగ్యులర్ విధులతో పాటు తమ పరిధిలో జరిగే అభివృద్ధి, ప్రభుత్వ ఆస్తులకు భద్రత, పారిశుధ్యం, ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా సంబంధిత అంశాలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడటంలోనూ పారిశుధ్యం అత్యంత కీలకమని తెలియజేశారు. చెత్త సేకరణలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా కొన్ని స్థలాలను ఎంపిక చేసి స్వచ్ఛత నమూనాగా నిలిచేలా ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని, దీనిపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో డిపిఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ పాల్గొన్నారు. ఎవ్రీ మంత్ 3rd ఫ్రైడే వచ్చేటప్పటికి క్లెన్లీనెస్ యాక్టివిటీ మనం చేస్తున్నాం. ఇంకా చేంజ్ అనేది సరిగ్గా రాలేదు. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఇంకా రొటీన్ పద్ధతిలోనే ఉన్నాం తప్ప ఈ ఓరియంటేషన్ ఇంకా మనకి చేంజ్ కాలేదు పంచాయతీస్లో. సో దీన్ని టోటల్గా మనము ఒక ప్రైమరీ జాబ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఇక్కడి నుంచి. సో కొన్ని పిక్చర్స్ వస్తున్నాయి, కొన్ని మండలంలో మార్నింగ్ నేను కొన్ని పిక్చర్స్ మీ ఎంపీడీఓ గ్రూప్స్లో కూడా చూడటం జరిగింది. డిస్ట్రిక్ట్స్ సో కొన్ని చూసాము. సో అందులో కొన్ని మండలంలో, కొన్ని విలేజెస్లో చాలా యాక్టివ్గా కొంతమంది చేస్తున్నారు. సో మనం కంపేర్ టు స్టేట్ పొజిషన్ చూసుకుంటే ప్రకాశం జిల్లా అట్టి బాటంలో ఉంది, ఆల్మోస్ట్ నియర్ టు బాటం, which is not acceptable. Which means it's a very, very serious thing, and you people are not working properly at the village level. You are not even taking care, and you are not even bothering about it. వెంకటరమణ నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ కెవి రమణారావు వర్ధంతి సందర్భంగా వారి స్వగ్రామం నాగులుప్పలపాడు మండలం హనుమాపురం గ్రామంలోని సమాధి వద్ద హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, డాక్టర్ రమాదేవి దంపతులు, డాక్టర్ కె చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు, ఆత్మీయ బంధుమిత్రులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో వెంకటరమణ నర్సింగ్ హోం వైద్యులు, సిబ్బంది సేవలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పలు ఇతర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం పర్యటన నేపథ్యంలో భక్తులకు పోలీసులు పలు సూచనలు చేశారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు దోర్నాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలంలో స్వామివారి దర్శనానికి వస్తూ ఉండటంతో 16వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దోర్నాల శ్రీశైలం రహదారిలో గల మల్లికార్జున నగర్ వద్ద శ్రీశైలం వెళ్లే వాహనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే కర్నూలు రహదారి వైపు వెళ్లే భారీ వాహనాలు పెద్దారవీడు మండలం కుంట జంక్షన్ వద్ద నుండి గిద్దలూరు వైపు మళ్లించడం జరుగుతుందన్నారు. ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనాలకు ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులు, వాహనదారులు అటవీ శాఖ, పోలీస్ శాఖ హెచ్చరికల ప్రకారం సహకరించాలన్నారు. ఈ నెల 16వ తారీఖున గౌరవనీయులు మన ప్రీతమ ప్రధానమంత్రి గారి పర్యటన ఉంది. శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీశైలంలో పర్యటించే కార్యక్రమం ఉంది. దానికి సంబంధించి పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. శ్రీశైలం వెళ్ళే భక్తులు కొన్ని విషయాలని ఖచ్చితంగా మననంలో పెట్టుకొని మేము చెప్పే సూచనల్ని కొంచెం తెలుసుకోగలిగితే మీకు కొంచెం ఇబ్బందులు లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ముందుగా తెలియజేస్తున్నాం. 16వ తారీఖు 9 గంటల నుంచి మధ్యాహ్నం సుమారు 2 గంటల వరకు కూడా ఈ దోర్నాల నుంచి శ్రీశైలంకి ఎటువంటి వెహికల్స్ని కూడా అలౌ చేయము. సో భక్తులందరూ కూడా ఇది గమనించుకొని ఆ టైం 16వ తారీఖు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా దీన్ని ఈ దోర్నాల నుంచి శ్రీశైలం పోయే రహదారిని మా కంట్రోల్లో తీసుకొచ్చుకొని భద్రతా దృష్ట్యా ఆపుతున్నాం. కాబట్టి ఆ టైంలో మీ ప్రయాణాలు కొంచెం వాయిదా, అంతా జస్ట్ గంటలే, 2 గంటల తర్వాత మీ ప్రయాణాలు పెట్టుకోమని ఒకటి వినతి. లేదు కర్నూలు పోవాల్సిన వెహికల్స్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, హెవీ వెహికల్స్ ఏమైనా కానీ మన కుంట జంక్షన్ నుంచి, దేవరాజుగట్టి జంక్షన్ నుంచి గిద్దలూరు మీదుగా నంద్యాల మీదుగా మళ్లించడం జరుగుతుంది. అది కూడా ఈ లారీలు కానీ బస్సులు కానీ వాళ్ళ వాహనదారులు కూడా వీటిని కూడా మననంలో పెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఘాట్ రోడ్లో ఆ రోజు ఎవరన్నా అది డే వచ్చేవాళ్ళు కానీ, రిటర్న్ వచ్చేవాళ్ళు కానీ, అర్లీగా ఉండేవాళ్ళు ఎవరైనా కానీ దయచేసి ఘాట్ రోడ్లో వెహికల్స్ని ఎక్కడ కూడా పార్క్ చేయకుండా అందరూ కూడా ఫ్రీ ఫ్లోగా వచ్చేయాలి. ఆ ఘాట్ రోడ్లో ఏదో ఒక సైడ్ అట్లా పార్క్ చేసుకోవటం అనేది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఘాట్ రోడ్లో వెహికల్స్ని ఆపటానికి వీల్లేదు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కానీ లైసెన్స్ లేకుండా కానీ, మద్యం తాగి కానీ, ఇలాంటివి కానీ ఆ రోజు కానీ ఘాట్లో విపరీతమైన చెకింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటవీ శాఖకు సంబంధించిన అధికారులను కానీ, పోలీస్ శాఖ అధికారులను కానీ ఏవైతే రూల్స్ పెట్టావో వాటిని ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాలు మననం చేసుకొని 16వ తారీఖు ఉదయం భక్తులు కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, పిలిగ్రిమేజ్ వెహికల్స్ కానీ ఆ టైంని కొంచెం అవాయిడ్ చేయాలని చెప్పేసి ప్రజలందరికీ విన్నవించారు. సూపర్ 6 పథకాల హామీల అమలుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ముందుకు నడుస్తోంది. వీటిలో ప్రధానమైన స్త్రీ శక్తి పథకాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో స్త్రీ శక్తి పథకం అమలు తీరు, నిర్వహణ తదితర అంశాలపై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ దిశగా ముందుకు నడుస్తూ ఉంది. ఎన్నికల హామీల్లో ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో స్త్రీశక్తి పథకం ఏ విధంగా అమలవుతున్నదో మనతో తెలియజేయడానికి ప్రకాశం జిల్లా ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తేనండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా మన ప్రకాశం రీజియన్లో ఏ విధంగా అమలు జరుగుతూ ఉంది? స్త్రీశక్తి పథకం ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయబడింది. సూపర్ 6లో అన్ని పథకాల కంటే కూడా స్త్రీశక్తి పథకానికి అద్భుతమైన స్పందన లభిస్తుంది. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు 54 లక్షల పైబడి మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. సుమారుగా మన జిల్లా ప్రకాశం జిల్లాలో 23.5 కోట్ల రూపాయలు
సబ్సిడీ రూపంలో మహిళలు పొంది ఉన్నారు. ఇది మన జిల్లాలో చూసుకుంటే ఇటు శ్రీశైలం కానీ విజయవాడ ఇటువంటి ప్రదేశాలకు ఎక్కువగా మహిళలు ట్రావెల్ చేయటం జరిగింది. మన దసరాలో కూడా ఎక్కువ శాతం మహిళలు ఇటు శ్రీశైలము దైవ దర్శనాలు కానీ ఇటు అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కానీ ఎక్కువ ఉపయోగించుకోవడం జరిగింది. ఈ పథకంలో మహిళలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీ నుంచి ఏమన్నా ఉంటే అధికారులకు తెలియపరిచి పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సరైన గుర్తింపు కార్డుతో ప్రయాణం చేయవలసిందిగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఈ పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య గతం కంటే ఏ విధంగా ఉంది? అంతకుముందు గత సెప్టెంబర్ నెల కానీ మనం చూసుకుంటే దాదాపు 69% ఓఆర్ వచ్చింది. ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అది 89%, దాదాపు 20% ఓఆర్. అంటే ప్రతి బస్సులో కూడా 15 మంది ప్రయాణికులు బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు పెరిగారు. అంటే ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇటు పురుషులకు కూడా దాంట్లో కొంతమేర బస్సులు ఎక్కే దాంట్లో ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. వాటి నివారణకి మీరు ఏమన్నా చర్యలు చేపట్టారు? అంటే పురుషులకి ఇబ్బంది అనే కంటే కూడా అంతకుముందు ప్రతి బస్సులో కూడా నేను అదే చెప్తున్నానండి, 50 సీట్లు ఉన్న బస్సులో అంతకుముందు 35 మంది ఎక్కేవాళ్ళు, ఇప్పుడు 44-45 మంది ఎక్కుతున్నారు. ఎక్కువ ఒక పీక్ టైంలో తప్పితే మిగతా చోట్ల మగవారికి కూడా ఎటువంటి అసౌకర్యం లేదు. మగవారు కూడా దయచేసి ఈ పథకం యొక్క విశిష్టతని గుర్తించి అందరికీ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ప్రధానంగా ఇటీవల మన రాష్ట్రంలో ఒక సంచలన సంఘటన అనేది జరిగిందండి. జీరో ఫేర్ టికెట్ని పురుషులకు కూడా కొట్టి ఇవ్వటం కొన్ని దిక్కుల మనం గమనించిన పరిస్థితి కూడా ఉంది. అటువంటివి లేకుండా ప్రకాశం రీజియన్లో మీ సిబ్బందికి ఏమన్నా అవగాహన కల్పించారు? ఇది సిబ్బందికి గౌరవ ఎండీ గారు ప్లస్ ఈడీఓ గారు అందరూ ఈడీస్ కూడా మనకి గేట్ మీటింగుల ద్వారా ముందుగానే సమాయత్తం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాముకి సంబంధించినంత వరకు టిమ్లో జీరో ఫేర్ టికెట్ ఎక్కడైనా కానీ పొరపాటున 1 or 2 సంఘటనలు జరగటం అనేది సహజం. మన జిల్లాలో కూడా 5 బస్సుల్లో 2 ఇన్సిడెంట్లు ఇటువంటివి వచ్చినాయి. ఓవరాల్గా 99% సిబ్బంది దీని మీద మంచి అవగాహన కలిగి ఉన్నారు, ఆ విధంగానే ఇష్యూ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం పీక్ టైంలో ఎక్కువ టికెట్లు ఇష్యూ చేసేటప్పుడు కొంచెం కండక్టర్లకి శ్రమ ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సార్, ప్రధానంగా ఈ పథకం అమలు కాకముందు నుంచే ఆర్టీసీ ఎవరైతే డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తుంది ఒకటే, బస్సుల సంఖ్య పెంచండి, మాకు ఇబ్బంది ఎదురవుతూ ఉంది, మా డ్రైవర్ల సంఖ్య కూడా పెంచమంటూ ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేశారు. డ్రైవర్ల సంఖ్య పెంచడానికి ఈ జిల్లాలో మనం ఆన్కాల్ డ్రైవర్స్ని దాదాపు ఈ పథకం స్టార్టింగ్లోనే మనం 100 మంది ఆన్కాల్ డ్రైవర్స్ని వివిధ డిపోల్లో తీసుకుంటాం జరిగింది. ప్రస్తుతానికి డ్రైవర్ల ప్రాబ్లం అయితే లేదు. కండక్టర్లకు సంబంధించినంత వరకు ఏంటంటే ఆన్కాల్ మనం తీసుకోలేము కాబట్టి ఎక్కడైతే ఓడీలు ఉన్నారో ఓడీలని తగ్గించుకున్నాము. అలాగే బస్సులు పెంచడం అనేది మనకి ఇప్పటికిప్పుడు వచ్చేది కాదు కాబట్టి దాన్ని మనందరం కూడా దాన్ని గుర్తు ఎరిగి ఎక్కడైతే అవసరం ఉందో ఆ మేరకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. ఇప్పటికీ నేనేం చెప్తున్నానంటే మన ప్రకాశం జిల్లాలో ఇంకా మనం బస్సు పంపిస్తే ఇంకా ఒక 10 సీట్లు మిగిలి ఉంటున్నాయి. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం 100% ఓఆర్కి వస్తుందో అప్పుడే పెట్టాలనేది మా అభిమతం కాదు. గవర్నమెంట్ వారి నిధులు దీన్ని బట్టి ఎప్పుడైతే మనకి కొత్త బస్సులు సప్లై చేస్తారో ఈ ఎక్కువైతే రద్దీ ఎక్కడైతే ఉందో ఇటువంటి కొత్తపట్నం కానీ లేదంటే కనిగిరి కానీ లేదు ఇటు మార్కాపురం కానీ దోర్నాల ఇటువంటి వాటిలో కొత్త బస్సులు ప్రవేశపెడతాం జరిగింది. ప్రధానంగా ఈ పథకం ద్వారా ప్రకాశం రీజియన్లో కొత్త బస్సులని అంటే అదనంగా బస్సులను ఏమన్నా సర్వీసెస్లు అంటే మారుమూల ప్రాంతాలకు ఏమైనా నడుపుతున్నారు? ఆల్రెడీ మనం ఉన్న సర్వీసుల్లోనే 10 సర్వీసులు ఇక్కడ మన దగ్గరలోనే చూసుకుంటే ఆలకూరపాడని, యనమలమెల్లూరు అని చెప్పి, ఇటు మంగమూరు అని చెప్పి, అలాగే అంతకుముందు ఎనికేపాడు బస్సు ఆటోల వలన కంప్లీట్ తిరిగేది కాదు. ఇప్పుడు అటువంటివన్నీ కూడా మనం రిస్టోర్ చేస్తాం. అలాగే మోడల్ స్కూల్స్కి కూడా మార్కాపురంలోను కనిగిరిలోను మోడల్ స్కూల్స్కి అదనపు ట్రిప్పులు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి సాధ్యమైనంత వరకు ఉన్న బస్సుల్లోనే ట్రిప్పులు సర్దుబాటు చేయడం జరుగుతుంది. కొత్త బస్సులకి మనకి ఏదైనా అలాట్మెంట్ జరిగితే ఆ సమస్య కూడా తీరుతుంది. సరే, ఈ పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందనేది అందరికీ మనకు తెలిసిన విషయం. అయితే డిపోలకు వచ్చే ప్రయాణికుల కోసం ఇక్కడ మీరు ఆర్టీసీగా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? డిపోలకు వచ్చే ప్రయాణికుల్లో మీరు ఒంగోలు బస్ స్టేషన్ చూసుకుంటే అంతకుముందు ఇదంతా కూడా ఆటోలు మయమైపోయేది. కనీసం మహిళలు ట్రావెల్ చేయడానికి కూడా ఉండేది కాదు. ఈరోజు ఆటోలకి మనం సపరేటు మార్గాన్ని పెట్టాము. అలాగే బస్ స్టేషన్లో కూడా ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ కింద కానీ
వీటన్నిటి కింద టాయిలెట్స్ పరిశుభ్రతలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఈ జిల్లా యంత్రాంగం, పర్టికులర్గా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రతివారం సమీక్ష చేస్తున్నారు. ప్రతి బస్ స్టేషన్లోనూ మౌలిక వసతులు పెంచాలనే దాని మీద గౌరవ కలెక్టర్ గారు, మా ఎండీ గారు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ప్రకాశం రీజియన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోల్లో కూడా శ్రీశక్తి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందని, ప్రయాణికులకు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని కూడా ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ గారు మనతో తెలిపి ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో అశోక్, డి న్యూస్, ఒంగోలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రమోషన్ల ఖరారుతో పాటు మార్గనిర్దేశం చేసేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సాంఘిక సంక్షేమ సచివాలయ శాఖ, ఆర్థిక, మున్సిపల్, వైద్య, వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రులు సభ్యులుగా ఉండనున్నారు. సచివాలయ సిబ్బందికి పదోన్నతులు కల్పించడంతో పాటు మధ్యంతర పోస్టులకు పే స్కేల్ నిర్ణయించడం, రెగ్యులైజేషన్ వంటి ప్రక్రియను చేపట్టనున్నారు. మంత్రుల కమిటీ ఏర్పాటు పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా ప్రమోషన్లకు దూరంగా ఉన్న తమకు పదోన్నతి అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా ప్రక్రియను వేగవంతం చేసి సంక్రాంతి నాటికి ప్రమోషన్లు కల్పించాలని వారు కోరారు. మెయిన్గా కమిటీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఈ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి ఒక ప్రమోషన్ కోసంకి ఒక ఛానల్ ఉండాలని చెప్పేసి, ఇంకా ఇతర వేరే సమస్యలు అంటే ఎంప్లాయీస్ని అందరిని కూడా వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్ అటాచ్ చేయడం గురించి కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఏపీ గవర్నమెంట్ నిన్న ఒక సబ్ కమిటీ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే వితిన్ స్పాట్ టైం, అంటే షార్ట్ టైంలో కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసి ఎంప్లాయీస్కి అందరికీ, జిఎస్డబ్ల్యూసీ ఎంప్లాయీస్ అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేయటం వలన అందరికీ మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే జిఎస్డబ్ల్యూసీ ఎంప్లాయీస్ కూడా గత కొంతకాలంగా వాళ్ళు కొంచెం నిరసనలు తెలియజేస్తూ వస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకోవడం కూడా అందరికి కూడా మంచి పరిణామం. కాబట్టి గవర్నమెంట్ వీలైనంత తొందరగా ఏంటంటే రేపు సంక్రాంతి రాకముందు, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రాకముందు మనకి అన్నీ కూడా పాజిటివ్గా అన్ని ప్రమోషన్స్ ఆయన్ని అందరికి ఇవ్వటం వలన ఈ జిఎస్డబ్ల్యూసీ ఎంప్లాయీస్ అందరూ కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకునేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, కల్తీ మద్యంపై ఆందోళనలు చేసే అర్హత వైసీపీకి లేదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కల్తీ మద్యం అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. పార్టీ కార్యక్రమానికి విచ్చేసిన సోము వీర్రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కల్తీ మద్యం కేసులో ప్రైవేటు వ్యక్తులు నిందితులుగా ఉన్నారని, 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులే డిస్టిల్లరీలను స్వాధీనం చేసుకుని నాసిరకం మద్యాన్ని వివిధ బ్రాండ్ల పేర్లతో ప్రభుత్వ దుకాణాల్లోనే అమ్మారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్కడా డిజిటల్ పేమెంట్ చేయలేదని, తమ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. కల్తీ మద్యం అంశంపైనే ప్రధానంగా జగన్ ఓటమి చెందాడని తాను ముందే చెప్పానన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్య కళాశాలలు నిర్మించడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు కలిగే ప్రయోజనాలను తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. జోనల్ ఇన్ఛార్జి అశోక్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు, నాయకులు పివి శివారెడ్డి, కృష్ణారెడ్డి, మహేష్, యోగయ్య యాదవ్, నాగేంద్రరావులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును నాయకులు, లా కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ లిక్కర్ మీద ఉద్యమం చేస్తానంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి దెర్ ఈజ్ నో రైట్. వాళ్ళకి ఈ లిక్కర్ మీద ఉద్యమం చేసే రైట్ లేదనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం ఏమి కూటమి ప్రభుత్వం బూమ్ బీర్లు తయారు చేయలేదు కదా. మేమది షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నామా? ఆ బూమ్ బీర్లు ఈవేళ ఎవరో లిక్కర్ తయారు చేశారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద అన్ని రకాల యాక్షన్స్ తీసుకుంటాం. కానీ మేము ఎక్కడ అవి షాపుల్లో పెట్టి అమ్మలేదు అవి. కానీ మద్యాన్ని కొన్ని కంపెనీల ద్వారా తయారు చేసి మీరు స్పెషల్ స్టేటస్ అని, బూమ్ బీర్లని అవి అమ్మించారు. మీరు ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించారు. ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించి వేల కోట్ల రూపాయలు గమనించారు. జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీ అన్నీ కూడా వాళ్ళ యొక్క
పత్రికలన్నీ కూడా 46,000 కోట్ల అవినీతి. ఏంటి అంటే పట్టేసుకుంటే వాళ్ళు లోపల పెట్టేస్తే దీని అవినీతి గురించి లెక్కలు వాళ్ళు చెప్తున్నారంటే 46,000 కోట్లు మీరు గతంలో లిక్కర్ 5 సంవత్సరాలు అమ్మి మీరు సంపాదించారు అనే దానికి మీరు తార్కాణం చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది 46,000 కోట్లని? 43,000 46,000 కోట్లు అని చెప్తున్నారు. పేటీఎం ఉంటే నువ్వు షాపుల్లో పేటీఎం పెట్టలేదు, అసలు ఎందుకు పెట్టలేదు? అవినీతి నువ్వు చేశావు. లిక్కర్ మీది, మీరు షాపుల్లో అమ్మించారు. దగాకోరి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నేను ఈ లిక్కర్ గురించి చెప్పాను. ఇది చాలా అన్యాయం. వాళ్ళు తయారు చేసిన లిక్కరు అంత కరెక్ట్గా అంత పెద్ద ఎత్తున రేటుగా అమ్మవలసిన అవసరం లేదు, ఇది నేను తగ్గించి అమ్ముతానని చెప్తే నన్ను ట్రోల్ చేశారు. నేను ఈ దృష్టితోటే చెప్పాను జగన్మోహన్ రెడ్డిని. ఆ రోజు నేను చెప్పాను ఈ లిక్కరే అతను దెబ్బతీస్తుంది. 1 కోటి మంది రోజు తాగేటప్పుడు నీ ఇష్టం వచ్చిన డబ్బు పెట్టి నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి వచ్చాను, అనేకమైన వస్తువులు చూశాను. ఆ షాప్లో నాకు నచ్చిన వస్తువుని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను. కానీ నువ్వు 5 ఏళ్ళు నువ్వు తయారు చేసిన వస్తువులు చేత తాగించావు. అందుకునే ప్రజలు రివర్స్ అయిపోయారు నీ మీద. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదినం వేడుకలు 15వ తేదీన రామనగర్లోని కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు మాగుంట అభిమానులు తెలిపారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులు, కూటమి శ్రేణులు నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 15వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం ప్రజాప్రతినిధులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నడుమ ఎంపీ మాగుంట జన్మదిన కేక్ను కట్ చేస్తారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభిమానులు, కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, ఏవి రమణారెడ్డి, దాచల శ్రీనివాసరావు, వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జిల్లా అనగా ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రదాత, ఎన్నో సేవా తత్వాల నుంచి 1991 నుంచి ఈ జిల్లాలో ఆయా రంగాల్లో అభివృద్ధి చెందిందంటే కేవలం మాగుంట కుటుంబం. ఆ మాగుంట కుటుంబంలో ముఖ్య నాయకులైన పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం రేపు అక్టోబర్ 15 అంటే రేపు ఒంగోలులో ఘనంగా మాగుంట అభిమానుల మధ్యన ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా నలుమూల నుంచి కూడా వేలాదిగా అభిమానులు తరలి వస్తారని ఆశిస్తున్నాం. అందుకు అందరికీ కూడా మాగుంట అభిమానులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేమందరం ఆహ్వానం పలుకుతున్నాం. మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి బర్త్డే సందర్భంగా రేపు జరుపుకోబోయేటువంటి కార్యక్రమానికి ఈ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని ఆయనకు విశేష చెప్పాల్సిందిగా అందరినీ కోరుతాను. ప్రజలందరికీ వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు, అభ్యున్నతి అనేటువంటిది పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ప్రజలకు సేవ చేయాలి. తాగునీరు, ఆరోగ్యము, విద్య అనేటువంటిది ఒక ఎజెండాగా తీసుకొని ప్రజలందరికీ సేవ చేస్తున్నటువంటి కుటుంబము. రాబో కాలంలో మాగుంట రాఘవరెడ్డి గారు కూడా ఈ యొక్క జిల్లాకు నాయకుడిగా వహించి రానున్న కాలంలో ఎంపీగా కూడా పోటీ చేసేటువంటి కార్యక్రమం ఉంది. దానికి కూడా అందరూ మద్దతు ఇచ్చి ప్రజలందరూ కూడా రేపు నాయకులైతేనేమి, కూటమి నాయకులైతేనేమి ప్రజలు కూడా అందరూ పాల్గొని మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా ప్రజలందరినీ ఆహ్వానిస్తూ తెలియజేస్తాను. 5వ పార్లమెంట్ సభ్యుడే కాకుండా కేంద్ర పట్టణ కమిటీ చైర్మన్గా కూడా 2వసారి మళ్ళీ రీసెంట్గా 3 రోజుల క్రితం ఎన్నికయ్యాడు. భారతదేశం మొత్తానికి కేంద్ర పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్గా కూడా ఆయన దానికి కూడా భారతదేశం మొత్తం కూడా సేవలు మన పార్లమెంట్కే కాకుండా భారతదేశం మొత్తానికి కూడా పట్టణ అభివృద్ధి సంస్థ తరఫున కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా ఆయన మంచి ఆరోగ్యం, మంచి ఇది జరిగి రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశాలు కల్పించాలని కేంద్ర మంత్రిగా చూడాలని ఒకసారి అందరి మాగుంట అభిమానుల కోరిక. దాన్ని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఒంగోలు ప్రభుత్వ మాతా శిశు వైద్యశాలలో చిన్నారులకు, గర్భవతులకు అందిస్తున్న వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తమవుతుంది. వైద్యులు, సిబ్బంది సేవాభావంతో చికిత్సలు అందిస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శ్రీశక్తి పథకంలో దూర ప్రాంతాల నుండి సైతం ఉచిత బస్సు ప్రయాణంతో వైద్యానికి మాతా శిశు వైద్యశాలకు రోగుల సంఖ్య పెరిగింది. మాతా శిశు వైద్యశాలలో అందిస్తున్న సేవలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా కోర్టు ఆవరణ పక్కన 50 పడకలతో మాతా శిశు వైద్యశాల నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 80 నుండి 100 మంది వరకు అవుట్ పేషెంట్లు
40 నుండి 50 మంది వరకు చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు తెలిపారు. క్లిష్టమైన కేసుల్లో కూడా మాతా శిశు వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. 80 నుంచి 100 దాకా వస్తూ ఉంటారు. గైనిక్ అయితేనేమి, తర్వాత చిన్నపిల్లలకి సంబంధించి ఒక 40 to 50 దాకా వస్తుంటారండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ మహిళల కోసం అని చెప్పేసి స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సరఫరా ఇవన్నీ చేసిన తర్వాత కూడా మాకు ఓపీ సెన్సెస్ కానీ, ఐపీ సెన్సెస్ కానీ, అంటే ఇన్పేషెంట్ సెన్సెస్ కానీ బాగా పెరిగినాయండి. నెలకి డెలివరీస్ 100 నుంచి 150 దాకా అవుతుంటాయండి. తర్వాత ఓపీ కూడా గైనిక్ ఓపీ దగ్గర మనకి 70 to 100 దాకా వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల ఓపీ ఏమో 40 నుంచి 50 దాకా వస్తూ ఉంటుందండి. తర్వాత మాకు ఫార్మసీ కానీ, ల్యాబ్ కానీ అన్నీ మా దగ్గరే ఉన్నాయండి. రెగ్యులర్గా 3 షిఫ్టుల్లో మార్నింగ్ 8 to 2 to తర్వాత ఈవినింగ్ షిఫ్ట్ 2 to 8, తర్వాత నైట్ షిఫ్ట్ 8 to 8, 3 షిఫ్ట్లో కూడా డాక్టర్లు సిబ్బంది దగ్గర 100 దాకా ఉన్నారండి మొత్తం సిబ్బంది. డాక్టర్లు అయితే ఒక 20 దాకా ఉన్నారు. యాక్చువల్గా 3 మత్తు డాక్టర్లు ఉంటే ఒక ఆమె మొన్న ప్రమోషన్లో వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఒక సివిల్ సర్జన్, ఇద్దరం ఉంటాము. ఇద్దరము అటెండ్ అవుతాము. ఇబ్బంది ఏం లేదు. ఏ టైంలో కేసు వచ్చినా కూడా ఇద్దరం అటెండ్ అవుతాం. పీపీపీ పద్ధతిలో నవజాత శిశువుల కోసం 10 సెట్లతో ప్రత్యేకమైన ఎస్ఎన్సి విభాగాన్ని ఏర్పాటు చేశారు. పుట్టిన బిడ్డ నుండి తక్కువ బరువుతో పుట్టిన వారు, పుట్టుకతో కామెర్లు సోకిన బిడ్డలకు ఇంక్యుబేటర్ బాక్స్ లో ఉంచి అధునాతనమైన వైద్య సేవలు అందిస్తున్నారు. మాతా శిశు వైద్యశాలలో ఎస్ఎన్సి విభాగం ఏర్పాటుకు ముందు పుట్టుకతో సమస్యలున్న బిడ్డలను ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేసేవారని, 3 ఏళ్ల నుండి ఇంటిగ్రేటెడ్ హెల్త్ గ్రూప్ చిన్నారుల వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తోందని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సంధ్య తెలిపారు. దీంతో మాతా శిశు వైద్యశాలలో శిశు మరణాల రేటు పూర్తిగా తగ్గించగలిగామని చెప్పారు. నేను రాకముందు మన దగ్గర ఎస్ఎన్సియు యూనిట్ అన్నది లేదు. మేము వచ్చిన కొత్తలోనే శాంక్షన్ అయింది. సో అప్పటి నుంచి ఇది ఒక 10 బెడెడ్ ఎస్ఎన్సియుగా శాంక్షన్ అయింది. కానీ 10 బెడ్స్ కన్నా మనం ఎక్కువే హ్యాండిల్ చేస్తున్నాము. ఇక్కడ నవజాత శిశువులకి సంబంధించిన అన్ని కండిషన్స్ని మనం ట్రీట్ చేస్తాము. బిడ్డ పుట్టగానే యాడవపోవడం కానీ, తర్వాత శ్వాసకోశ సమస్యలు, బరువు తక్కువ ఉన్న బిడ్డలు, ఇంకా అటువంటి ఎన్నో జాండిస్ బేబీస్ని, ఇట్లా ఎన్నో సమస్యలు ఇక్కడ మనము ట్రీట్ చేయడం జరుగుతుందండి. బయట ప్రైవేట్ కంటే ధీటుగా మనకి ఇక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా పేషెంట్స్కి గవర్నమెంట్ మరి ఎంతో ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాన్పుకు వచ్చిన వారికి ప్రత్యేక బెడ్స్ కేటాయించి సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తామని, తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ ద్వారా కాన్పులు చేస్తామని గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకిరణ్ తెలిపారు. సాధారణ ప్రసవానికి 3 రోజులు, సిజేరియన్ ద్వారా ప్రసవానికి 7 రోజులు సేవలందిస్తామన్నారు. వేసవి కాలంలో తల్లి బిడ్డల సంరక్షణకు ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో ఏసీలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లి బిడ్డలకు మాతా శిశు వైద్యశాలలో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. డెలివరీ కేసెస్ ఓపీ, ఐపీ అన్నీ బాగా జరుగుతుంటాయి మాకు. ఓపీ పర్ డే యావరేజ్ 80 to 100 మధ్య ఉంటుంది. డెలివరీస్ నెలకి 120-130 వరకు అవుతుంటాయి. నార్మల్స్, సిజేరియన్స్ అన్నీ చేస్తున్నాం ఇక్కడ. క్రిటికల్ కేసెస్ కూడా మేము టేకప్ చేస్తుంటాం. ఇందాక కూడా జస్ట్ ఒక సీరియస్ కేసు ఉంటే దాన్ని ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి సెక్షన్ చేయడం జరిగింది. బేబీ కూడా బాగానే ఉండింది. సో మేము వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ అన్నీ మేము బాగా ఇంప్రూవ్ చేస్తున్నాము. డెలివరీస్ కూడా బాగా అవుతున్నాయి. ఇంకా మేము పేషెంట్స్కి మంచి సర్వీసెస్ అందిస్తాము చాలా కేసెస్ అయితే క్లిష్ట పరిస్థితులు వచ్చినవి కూడా చేశామండి. కాకపోతే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, కాన్పు కోసం ప్రైవేటు ఆసుపత్రిలో వేలకు వేలు కట్టలేని వారికి మాతా శిశు వైద్యశాలలో కాన్పులు మరియు ఇతర వైద్య సేవలు ఉచితంగా, మందులు, ఆహార పంపిణీ అందిస్తూ వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని బాలింత ఎస్తేరమ్మ, తల్లి గోవిందమ్మ తెలిపారు. ముందు చేసింది కూడా పెద్ద ఆపరేషన్ ఇక్కడే. ముందు అబ్బాయ, మళ్ళీ అబ్బాయ. గతంలో చేయించుకున్నారు అన్నారు కదా, అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది.
అన్ని సేవలు అందుతున్నాయి. అన్నీ అందుతున్నాయి, మాకు బాగానే చూస్తున్నారు. భోజనం పెడుతున్నారు, కోడిగుడ్లు అన్నీ చేస్తున్నారు. అబ్బాయి ఎవరు రూపాయి బిళ్ళ కూడా అడగలేదు సార్, మమ్మల్ని అడగలేదు. ఉచితంగా బాగుంది. ఉచితంగా మాకు బాగానే ఉంది సార్. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పేసి ఆపరేషన్ చేశారు. అంతా ఫ్రీగానే జరుగుతుంది ఇక్కడ. క్లీనింగ్ కానీ సర్వీస్ కానీ మొత్తం బాగానే ఉంటుంది. ఫుడ్ కానీ. రెండవది ఫస్ట్ ఇది ప్రైవేట్లో చేయించుకున్నాను, అక్కడ మీద ఇక్కడే బెటర్గా అనిపించింది. రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోయి గుండెకు స్టంట్ వేయలేని పరిస్థితిలో అత్యాధునిక పరికరం ద్వారా చికిత్స అందించి బాధితుడి ప్రాణాలు కాపాడగలిగామని మెడిక్యూర్ హాస్పిటల్ నిర్వాహకులు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ బాబు తెలియజేశారు. ఒంగోలు మెడిక్యూర్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చికిత్స వివరాలను ఆయన వెల్లడించారు. ఒంగోలు మండలం కర్వది గ్రామానికి చెందిన 80 సంవత్సరాల కంటినేని శేషగిరిరావు గుండె సమస్యతో మెడిక్యూర్ హాస్పిటల్కు వచ్చారని, పరీక్షల అనంతరం సమస్య తీవ్రతను అనుసరించి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తీసుకువెళ్లాలని సూచించగా ఇక్కడే మెరుగైన వైద్యం అందించాలని కోరడంతో ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో విజయవంతంగా స్టంట్ను అమర్చి బాధితుడి ప్రాణాలు కాపాడగలిగామన్నారు. ప్రకాశం జిల్లాలో ఇది మొట్టమొదటి అరుదైన చికిత్స అని తెలిపారు. సాధారణంగా 80 సంవత్సరాల వయసులో గుండె ఆపరేషన్కు వీలు పడదని బాధితుడి కుటుంబ సభ్యుల సహకారంతో చికిత్స అందజేశామన్నారు. ఎంతటి ఇబ్బంది పరిస్థితినైనా తమ తండ్రికి ఇక్కడే వైద్యం అందించాలన్న విజ్ఞప్తి మేరకు చికిత్స అందించిన డాక్టర్ శ్రీధర్ బాబు మరియు వైద్య బృందానికి సిబ్బందికి కుమారుడు సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్ మేనేజర్ సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మనము ఆ రోజు యాంజియో చేస్తే యాంజియోలో హెవీగా కాల్షియం ఉండి కాల్షియం బ్లాక్స్ ఉండి ఒక వెజల్లో లాంగ్ సెగ్మెంట్ కాల్షియంతో హెవీగా బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో మనము అప్పుడు సుబ్బారావు గారితో డిస్కస్ చేసి సో ఉన్న ఆల్టర్నేటివ్స్ అన్నింటినీ డిస్కస్ చేసి ఇది ఒకటి తప్ప వేరే ఆప్షన్స్ లేవు, ఆర్బిటాల్ అథెక్టమీ ద్వారా చేయడం తప్ప వేరే ఆప్షన్స్ లేవు. సో మనం అది డిస్కస్ చేసి తర్వాత ఆ ప్రొసీజర్ని 27th రోజు మనం ఆ ప్రొసీజర్ చేసి కాల్షియం అంతా కట్ చేసి స్టంట్ డెలివరీ చేయడం జరిగింది. ఇది బాగా ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్. సో అండ్ ఫైనల్లీ రిజల్ట్ బాగా వచ్చింది. సో అండ్ సక్సెస్ఫుల్గా పేషెంట్ రికవరీ అయ్యారు. అండ్ సో ఇట్లా ఆ హ్యాపీనెస్ని మేము అందరితో షేర్ చేసుకుంటూ అండ్ మనం ఇట్లాంటి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ మన మెడిక్యూర్ హాస్పిటల్లో రెగ్యులర్గా చేస్తున్నాము. యాంజియోగ్రఫీ చేసిన తర్వాత అప్పుడు క్లియర్గా రిపోర్ట్లో ఇదండి సుబ్బారావు గారు ఎట్లా చేద్దాం ఏందన్నారు. నాకేంటంటే శ్రీధర్ బాబు గారి మీద ఒక నమ్మకం ఉంది. నేను అక్కడ చూసి వెంకటరమణలో చేసేటప్పుడు చూశాను 2 years. దాని మీద సార్ మీ ఇష్టం సార్, డెసిషన్ అనేది మీది, మీ ఇష్టం సార్, మీరు ఎట్లా చేసినా నాకు ఓకే, మీరు చేయండి సార్, మళ్ళీ విజయవాడ హైదరాబాదు ఇవన్నీ వెళ్ళటం ఎందుకు సార్, మీరే డెసిషన్ తీసుకొని మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఫాలో అవుతాం సార్ అన్న. అందరూ మళ్ళీ తర్వాత 1 hour తర్వాత లోపల పిలిచి సుబ్బారావు గారు ఇక్కడే 30% అయితే క్రిటికల్, అంతే కదా సార్, 30% అయితే క్రిటికల్ అంటే అయితే ఏంది సార్, తప్పదు కదా సార్, ఎట్లయినా ఏజ్డ్ 80 years తప్పదు కదా సార్, ఎక్కడైనా క్రిటికల్ అన్నాక ఎక్కడైనా ఒకటే కదా సార్, మీరే డెసిషన్ తీసుకొని మీరే చేయండి సార్, మీ ఇష్టం సార్, మీకే వదిలేస్తున్నాం అని చెప్పాను. సరే సుబ్బారావు గారు నాది డెసిషన్ నేను తీసుకొని చేస్తాను అన్నారు. చేశారు, ఫుల్ సక్సెస్ అయింది, హ్యాపీ. గతంలో గుండెకి సంబంధించినటువంటి వైద్యం అంటే డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడంతా అప్డేటెడ్ వర్షన్ అయిపోయింది. అంటే మన మాటలో చెప్పుకోవాలని అంటే ప్రైమరీ గతంలో హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు 2-3 రోజులు వెయిట్ చేయాలి, తర్వాత స్టంట్ వేయాలి, లేదా 1 వారం రోజులు ఆగాలి, స్టంట్ వేయాలనేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రైమరీ కింద తీసుకొని అప్పుడే కంప్లీట్ హార్ట్ బ్లాక్ అయినటువంటి వాళ్ళకు కూడా స్టంట్ వేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈ మెడిక్యూర్ హాస్పిటల్లోనే ఇప్పటికే 10ల సంఖ్యలో వారి ప్రాణాలను కాపాడడం జరిగింది. కాబట్టి ప్రకాశం జిల్లా వాసులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇది గ్యాస్ నొప్పి అయి ఉంటుంది, గ్యాస్ అయ్యి ఉంటుంది అనేటువంటిది అనుకొని పక్కన వాళ్ళ సలహాలు తీసుకోవడం కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చెకప్ చేయించుకోవాలి. దానికి అనుకూలంగా ప్యాకేజీలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ ఆరోగ్యాలకు సంబంధించి జాగ్రత్త వహిస్తారని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వెలుగు చూసిన కల్తీ మద్యం వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికుటి అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. కల్తీ మద్యం వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. టీడీపీకి చెందిన జనార్దన్ రావు అనే వ్యక్తి తానే స్వయంగా కల్తీ మద్యం తయారు చేశానని ఒప్పుకున్నా ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టిస్తుందన్నారు. ప్రైవేటు మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని విమర్శించారు. మీరు మద్యంలో స్కామ్ చేశారు, జిల్లాల వారీగా చేశారా? వీళ్ళే ఈ జనార్దన్ అనేటువంటి వ్యక్తి, జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి, ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం చేశారనేది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు సిట్ చేస్తే తేలదు. ఇది మా మీదకి రాకుండా చేయండి, సిబిఐ కేసు వేయమాకండి, మీకు దండం పెడతామని చెప్పేసి వాళ్ళు అక్కడ మాట్లాడుకొని వచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నాం. లేకపోతే ఇంత అర్జెంటుగా అవసరమైంది. ఎందుకు సిబిఐ కేసులు వేయరు? జోగి రమేష్ గారికి, జనార్దన్ గారికి, ఈ జయచంద్రారెడ్డి గారికి ఏమైనా సంబంధాలు ఉంటే మీరు సీట్లు ఇచ్చేటప్పుడు ఆ సీట్లని జోగి రమేష్ గారే ఇప్పించారా? మందు తయారీ ఒక కుటీర పరిశ్రమలాగా చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన. సిగ్గు తెచ్చుకోండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి. ప్రభుత్వమే మద్యం షాపుల్ని పెట్టింది. ఎక్కడ కూడా కల్తీ మద్యం జరగకుండా డైరెక్ట్గా షాపులకి మద్యం వచ్చేటట్టు కంపెనీల నుంచి వచ్చేటట్లుగా చేశారు. మద్యం కొనాలంటే డైరెక్ట్గా పర్సన్ రావాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, 2 బాటిల్స్ కంటే ఎక్కువ ఇవ్వరు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వాళ్ళకి సంబంధించి ఏమిస్తున్నారు మీరు? వాళ్ళ దగ్గర నుండి సంపద సృష్టిస్తున్నానని వాళ్ళ దగ్గర నుండి కరెంటు బిల్లుల ద్వారా దోచుకుంటా ఉన్నారు, వాళ్ళ రక్తం తాగుతున్నారు, మద్యం సారా దాగా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క బెల్ట్ షాప్ కానీ వాటి దగ్గర ఎక్కడ బాటిల్స్ ఉంటే వాటిని తీసి కల్తీ మద్యమానికి సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా అరికట్టాలి. వాళ్ళ మీద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ప్రజల్ని చంపేస్తున్నటువంటి మర్డర్ కేసులు కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం. మద్దిపాడు మండలం ఏడుగుంట్లపాడులోని శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు నేషనల్ సెక్యూరిటీ డేటాబేస్, సైబర్ నేరాలు, ఆన్లైన్ భద్రత తదితర అంశాలపై సైబర్ చీఫ్ కౌన్సిలర్లు ప్రదీప్, హేమంత్ అవగాహన కల్పించారు. హ్యాకింగ్, సోషల్ మీడియా, మొబైల్ యాప్ల ద్వారా జరుగుతున్న మోసాల గురించి తెలియజేశారు. పర్సనల్ డేటా, పాస్వర్డ్లు, ఆన్లైన్ ఐడెంటిటీ భద్రత గురించి వివరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కాలేజీ చైర్మన్ గోరంట్ల రవికుమార్ తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ సుధీర్ చక్రవర్తి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాంపిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ అంటే ఏంటి, అసలు సైబర్ అటాక్ ఎలా జరుగుతాయి, దేన్ని సైబర్ అటాక్స్ కింద కన్సిడర్ చేయొచ్చు, దేన్ని సైబర్ అటాక్స్ కింద కన్సిడర్ చేయరు. సో ఏదైనా సరే 2 ఎలక్ట్రానిక్ డివైస్ మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ జరిగింది అంటే దాన్ని సైబర్ అటాక్స్ కింద కన్సిడర్ చేస్తాం. డేటా ట్రాన్స్ఫర్ లైక్ పెన్ డ్రైవ్ నుంచి కాపీ చేసుకోవడం ఇది డేటా ట్రాన్స్ఫర్, బట్ ఇల్లీగల్లీ. అంటే అకౌంట్ యొక్క పాస్వర్డ్స్ కానీ ఎటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయగలిగినట్టయితే దిస్ ఈస్ కాల్డ్ సైబర్ అటాక్ ఆర్ సైబర్ క్రైమ్ అంటాం. ఇంక్లూడింగ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్ అకౌంట్స్ హ్యాకింగ్ ఆల్సో. ఓకే, టు బి ప్రిసైజ్, సెమినార్ ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి ఐ షో యూ లైవ్ వాట్సాప్ హ్యాకింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్. ఓకే, లైవ్ లో ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ ఎలా జరుగుతుంది, వాట్సాప్ హ్యాకింగ్ ఎలా జరుగుతుంది. ఓకే, ఐ షో యూ. బిఫోర్ దాట్ అవుతాయి తెలుసా? రీజన్ ఏంటో తెలుసా హ్యాకింగ్ అవడానికి? సో దానికి తగిన రీజన్ ఏంటి, హ్యాకింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా జరుగుతుందని చెప్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వదేశీ వస్తు వినియోగాన్ని ఉద్యమంలా నిర్వహించేందుకే బీజేపీ ఆత్మనిర్భర్ భారత్, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు వెల్లడి. పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం, గ్రామాల అభివృద్ధి సంరక్షణ బాధ్యత కార్యదర్శులదేనన్న కలెక్టర్ రాజాబాబు. ఘనంగా డాక్టర్ కెవి రమణారావు వర్ధంతి, వారి స్వగ్రామంలో ఉచిత వైద్య శిబిరం, మందులు పంపిణీ. డి న్యూస్లో నేటి మాట. తన కన్నీటిని తానే తుడుచుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన వ్యక్తి జీవితంలో చాలా బలవంతుడిగా మారుతాడు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.